ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. అభ్యర్థి ఎంపికపై టీడీపీ నేతలు రెండుగా చీలారు. మెజారిటీ నేతలు అభ్యర్థిని పోటీకి పెట్టవద్దని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య 400 ఓట్లకు పైగా తేడా ఉందని కొంతమంది నేతలు ప్రస్తావిస్తే అభ్యర్థిని పోటీలో పెట్టాలని మరికొంతమంది వాదిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు, ఒక వర్గమేమో అభ్యర్థిని పోటీలో నిలపాలని తెలుగుదేశం పార్టీ నుంచి ప్రయత్నిస్తుంటే మరో వర్గమేమో లేదు, పరాభవం తప్పదు, ఓడిపోతామంటూ కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు వద్ద. దీనిపై చంద్రబాబు కూడా మంత్రులతో అలాగే నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి నాయుడు దీనికి సంబంధించి? సిద్ధు, ఈ నెల 30వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకి సంబంధించి కూటమి నేతలు రెండుగా చీలిపోయారు. కొంతమంది అభ్యర్థిని పోటీలో పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది అభ్యర్థిని పోటీలో నిలబెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇందులో మెజార్టీ నేతలు పోటీకి దూరంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఎంపిక మీద అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన మరో సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో కూడా అభ్యర్థి ఎవరనే దాన్ని తేల్చలేకపోవడంతో ఈ పంచాయతీ అమరావతికి చేరింది. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కూటమి నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో అభ్యర్థిని పెట్టాలా వద్దా అనే దాని మీద చర్చ జరిగితే మెజార్టీ నాయకులు మాత్రము ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ పెట్టకపోవడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి కావలసిన దానికంటే అధికంగానే బలం ఉంది. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉన్నాయి. మొత్తంగా 833 ఓట్లలో వైఎస్ఆర్సీపీకి 620కి పైగా ఓట్లు ఉన్నాయి. కేవలం కూటమికి 200 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పోటీ పెట్టి అబాస్ పాలు కావడం కంటే పోటీకి దూరంగా ఉండడమే మంచిదనే అభిప్రాయాన్ని మెజార్టీ నేతలు వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థి ఎవరనేది తేలకుండానే ఆ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అయితే అభ్యర్థిని పోటీలో పెట్టాలా వద్దా అనే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు వారికి స్పష్టం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి బయలుదేరారు. మళ్ళీ ఆయన హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత సోమవారం మరొకసారి అభ్యర్థిని పోటీలో పెట్టాలా వద్దా అనే దాని మీద పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఈ లోపల ఏజెన్సీలో కానీ లేదంటే అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖ జిల్లాలో కానీ మొత్తంగా ఎన్ని ఓట్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, అలాగే కూటమికి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో విశ్లేషించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా అధ్యయనం చేసిన తర్వాత సోమవారం మళ్ళీ పార్టీ నేతలతో సమావేశం అయిన తర్వాత అభ్యర్థిని పెట్టాలా వద్దా అనే దాని మీద అయితే తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే నాయుడు.